హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను వంకాయలు చింతచిగురుతో ఫ్రై చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్: వంకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. చింతచిగురు కూడా తీసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి చింతచిగురు మీరు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తీసుకున్నాను. చింతచిగురిని ఇప్పుడు ఇలా నలుపుకోవాలండి. నలుపుకొని ఈ కాడలు లాంటివి మొత్తం బయటికి తీసేసుకోవాలి. ఇగోండి ఇలా ఉండదు కదా కాళ్ళు. ఈ కాళ్ళన్నీ మనం నలుపుకుంటే బయటకు వచ్చేస్తాయి. మొత్తం అంతా ఇలా చేతితో ఇలా నలిపేసుకుంటే వచ్చేస్తుందండి. ఇగోండి ఇలా నలిపేసుకోండి మొత్తం అంతా. కళాయి పెట్టుకున్నానండి. కళాయిలో ఆయిల్ పోస్తున్నాను. హీట్ ఎక్కుతుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ముందుగా శనగపప్పు వేసుకోవాలి, మినపగుళ్ళు వేసుకోవాలి, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. కలుపుకోండి. పసుపు వేసుకోవాలి. కలుపుకోండి. మొత్తం పోపు బ్రౌన్ కలర్లోకి వేగాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కలుపుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోద్దండి. చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయ రెక్కలు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్గా ఉంటుందన్నమాట కర్రీ. బాగా వేయించుకోవాలి. పోపు అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు వేసుకుందాము. వంకాయల్ని ఈ స్టైల్లో కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుందండి కర్రీ. వంకాయలు మొత్తం అన్నీ వేసుకోండి. కలుపుకోండి. కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. మూత పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. కలుపుకోండి. మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోద్దండి. సాఫ్ట్ అయిపోద్ది కర్రీ తొందరగా. వంకాయ మొత్తం సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చింతచిగురుని వేసుకుందాం. కలుపుకోండి. చింతచిగురు వంకాయ బాగా మగ్గాలి. చింతచిగురు కాస్త మగ్గిందండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. కలుపుకోండి. కారం కూడా బాగా మగ్గాలండి. అంతా బాగా మగ్గిందండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చింతచిగురు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేసానో అలా చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.